నువ్వు కాదు ఇంకొక అమ్మ 40 కదా చెప్పింది. ప్రజలకి ఏదో ఉద్ధరిస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఏం చేస్తుందని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఏం చేశారని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు సురక్షితంగా లేరు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 8 నెలల నుంచి ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారో ప్రజలకి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడో ఒక్కసారి బడ్జెట్ మనకు సరిపోకపోతే అలాంటి టైంలో ఏదన్నా పెంచడం జరుగుతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి 6 నెలలకి సంవత్సరానికి గ్యాస్ అయితేనేమి నిత్యావసర వస్తువులు అయితేనేమి ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది. అదేవిధంగా కరెంటు బిల్లులు ప్రశాంతంగా పేద ప్రజలు కూడా ఈరోజు కట్టుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ప్రజలకి నేను 200 యూనిట్లు ఇస్తానని చెప్పి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు ఆ కరెంటు బిల్లుని పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ తగులుతుంది. మహిళలు చాలా బాధపడతా చాలా మంది హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఈ కరెంటు బిల్లులు కూడా పెరిగిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం తినేటట్లేదు, ఏం కొనేటట్లేదు.